ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీంతో దిగువనున్న ఏలూరు జిల్లాలోని కుక్కనూరు, వేలూరుపాడు, విలీన మండలాలకు ముప్పు వాటిల్లింది. బుడమేరు, తమ్మిలేరు ప్రభావంతో కొల్లేరుపై కూడా వరద ప్రభావం కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో వరద భయంపై మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాను వరద భయం అయితే ముంచెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీగా గోదావరి వరద ప్రవాహం ప్రస్తుతం అయితే జిల్లా మీదుగా కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయంతో అల్లాడుతున్నారు. ప్రధానంగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అటు పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా 8.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చింది. ప్రస్తుతం ఆ నీరంతా కూడా దిగువకు ప్రవహిస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా ఎగువ కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో కూడా కుక్కునూరు, వేలేరుపాడు, విలీన మండలాలన్నీ కూడా పూర్తిగా భయంతో కూడా వణికిపోతున్నాయి. ఇప్పటికే అటు ఎద్దువాగు వంతెనపై నుంచి అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి కల్వట్టులపై నుంచి పెదవాగు కల్వట్టుపై నుంచి కూడా నీరు అనేది కూడా ప్రవహించడంతో రాకపోకలు 30 గ్రామాల వరకు కూడా స్తంభించిపోయాయి. ఈ విధంగా అటు వరద ప్రభావం అనేది కూడా అటు జిల్లాలో అత్యధికంగా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే కనుక ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిచెల్వి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులను, అధికారులను కూడా అప్రమత్తం చేసి గజీతకాలను, మరబోట్లను కూడా సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ విధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటే మనం చూస్తున్నాం కదా, తమ్మిలేరు వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఆంధ్రా కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి అలాగే ఏలూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఆ నీరంతా వచ్చి దిగువకు ఏలూరు మీదుగా కొల్లేరు ప్రాంతంలోకి వెళ్తుంది. ఈ నీరంతా కూడా కొల్లేరులోకి తొచ్చుకొని వెళ్ళడం, ఓవైపు కృష్ణా కూడా నిండుకుండలా మారడంతో బుడమేరు నీరంతా కూడా వచ్చి కొల్లేరులోకి చేరుతూ ఉండడంతో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గంలో కూడా పెదయడ్లగాడి వంతెన వద్ద అటు గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అటు రహదారి పైనుంచి కూడా నీరు అనేది కూడా ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం పెదయడ్లగాడి నుంచి లోనికి వెళ్ళేటువంటి లంక గ్రామాల ప్రజలు బోట్ల సహాయంతో గ్రామాల్లో నుంచి బయటకు రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొల్లేరుకు ఇంకా వరద నీరు అనేది కూడా పెరిగితే కనుక ఖచ్చితంగా కూడా మరోసారి గత ఏడాది ఏ విధంగా అయితే ముంపు బారిన పడ్డాయో లంక గ్రామాలు, ఇప్పుడు మరోసారి కూడా ముంపు బారిన పడతాయి అంటూ కూడా ప్రస్తుతం కొల్లేరు వాసులు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే కొల్లేరులో నిలకడగా ప్రవాహం వెళ్తున్నప్పటికీ గుర్రపుడెక్క, తూడు అనేది కూడా అడ్డు రావడంతో ఆ ప్రవాహానికి అడ్డుపడి ప్రస్తుతం ముంపు అనేది కూడా జరుగుతుంది అనేది అక్కడ రైతుల నుంచి, మత్స్యకారుల నుంచి, ప్రజల నుంచి కూడా ఆవేదన వినిపిస్తుంది. ఏదైతే ఉప్పుటేరు ఉందో, ఉప్పుటేరు వద్ద గుర్రపుడెక్క అంతా కూడా పొడుగుపోవడం వల్ల అదంతా కూడా నీరు ఎగదన్ని వెనుక ముంపుకు గురవుతున్నాయి కొల్లేరు గ్రామాలు. దాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్న నేపథ్యంలో అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా సంఘటనా స్థలంలో ఆ ఉప్పుటేరు వద్ద ఉన్నటువంటి పేరుకుపోయిన తూడు తొలగించే పనులు కూడా చేపట్టడం జరిగింది. ఎటువంటి ముంపు లేకుండా సురక్షితంగా చూస్తామనేది కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకు అధికార యంత్రాంగం భరోసా ఇస్తున్నారు. అటు ఏలూరు జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ కొల్లేరు ప్రభావం ప్రాంతం అనేది కూడా ఉంది కాబట్టి మరోసారి గత ఏడాదిలా ముంపు జరగకుండా ఉండాలనేది కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు గోదావరి వరదలు ఎగువ నుంచి మరింత పెరిగితే కనుక రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కనుక ప్రకటిస్తే అందుకు తగ్గ నీరంతా కూడా రాత్రిలోగా, రేపు ఉదయంలోగా మళ్ళీ గోదావరికి ఏలూరు జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. అప్పుడు మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఏటా తాము ఇదే ఆవేదన చెందాలా, ఇదే బాధలు పడాలా, తమకు పునరావాసం పరిహారం కల్పించి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కాలనీలకు తరలించాలనేది కూడా పోలవరం నిర్వాసితుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐన్యూస్, ఏలూరు జిల్లా నుంచి.